హై గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నితిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన వీడియోకి స్కై యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఎలా చేంజ్ చేయాలన్న దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దీనికోసం మీకు క్యాప్కట్ అప్లికేషన్ అయితే కావాలి. క్యాప్కట్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో నేను లాస్ట్లో అయితే చెప్పాను. ఫ్రెండ్స్, మీరు దీనికోసం ఒక VPNకి అయితే కనెక్ట్ అయిపోవాలి. ఏదో ఒక VPN అయితే ఓపెన్ చేసి సింగపూర్కి అయితే కనెక్ట్ అయిపోవాలి. ఫ్రెండ్స్, నేను సింగపూర్కి ఎందుకు కనెక్ట్ కావాలంటున్నానంటే మనకి ఇండియాలో అయితే ఇదైతే బ్యాన్ అయిపోయింది ఈ అప్లికేషన్. దానికోసం మీరైతే సింగపూర్కి అయితే కనెక్ట్ అయిపోండి. మనం PUBG ఎలా యూజ్ చేస్తున్నామో ఈ యాప్ను కూడా అలానే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నాకు వచ్చేసరికి ఓన్లీ 6 సెకండ్సే కావాలి. దానికోసం నేను స్ప్లిట్ అయితే చేసేస్తున్నాను. చూడండి, దీని అయితే డిలీట్ అయితే చేశాను. నేను కూడా డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఓవర్లే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక స్కై యొక్క ఫోటో ఆర్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. స్కై యొక్క ఫోటో అండ్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేను లాస్ట్లో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసుకోండి. నేను ఒక స్కై యొక్క ఫోటోని అయితే యాడ్ అయితే చేశాను. యాడ్ చేసిన తర్వాత మన వీడియోకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత నేనైతే వీడియోని అయితే డ్రాగ్ అయితే చేశాను. స్కై యొక్క ఫోటోని ఏదైతే ఉందో దాని అయితే డ్రాగ్ అయితే చేశాను. చేసిన తర్వాత మీరు వచ్చేసరికి స్ప్లిట్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్లలో మీరు డార్క్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. మన వీడియోకి ఏది సెలెక్ట్ అయితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం డార్క్ అని అయితే మీకు అయితే సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు మాస్క్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మన వీడియోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. వీడియోని కాదు, మన స్కై యొక్క ఇమేజ్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చూడండి, మన వీడియో అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. దీని అయితే వాల్యూమ్ అయితే తగ్గించాను. చేసిన తర్వాత మనకి అయితే పర్ఫెక్ట్గా అయితే మనకి స్కై అయితే యాడ్ అయితే అయిపోయింది. నేను ఇంకొక స్కై ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసరికి స్పిన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డార్క్ అండ్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. డార్క్ అండ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే నేను కొంచెం జూమ్ అయితే చేశాను. స్కైని అయితే జూమ్ చేసిన తర్వాత దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ అయితే చేసేస్తున్నాను. డ్రాగ్ చేశాను. మన వీడియోకి అయితే ఇదైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. మన వీడియోకి కొన్ని ఫొటోస్ సెట్ అయితే కొన్ని ఫొటోస్ అయితే సెట్ కావు. సెట్ కానీ అయితే మీరైతే యాడ్ అయితే చేయమాకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్కై యొక్క వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. స్కై యొక్క వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ముందర పార్ట్ అయితే అవసరం లేదు. దాన్ని అయితే నేనైతే స్ప్లిట్ అయితే చేసేస్తున్నాను. స్ప్లిట్ చేసేసిన తర్వాత ముందర పార్ట్ అయితే డిలీట్ అయితే చేశాను. డిలీట్ చేసిన తర్వాత దీన్ని అయితే డ్రాగ్ అయితే చేసేసుకున్నాను. మీరు స్కైన్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు స్ప్లిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మీకు మ్యాక్సిమం సెట్ అయ్యేది డార్క్ అండ్ ఒకటే సెట్ అవుతుంది. మిగతాయి కూడా సెట్ అవుతాయి. కాకపోతే డార్క్ అయితే మనకైతే మ్యాక్సిమం సెట్ అయితే అవుతుంది. అయిపోయిన తర్వాత మీరైతే రైట్ క్లిక్ అయితే చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి కింద అయితే వాటర్ అయితే మన ఫేస్ మీద అయితే పడ్డది. మన ఫేస్ మీద కొంచెం షర్ట్ మీద అయితే ఉంది. ఆ వాటర్ని రిమూవ్ చేయాలంటే మీకు కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లలో మాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి, మాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మన కరెక్ట్గా ఫేస్ కార్డ్కి అయితే స్కైని యాడ్ చేసిన తర్వాత కింద యారోని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీ వీడియోకి ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ ఉంటుందో అక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. కాకపోతే నా ఫేస్ మీద కొంచెం రివర్ అయితే ఉంది. నా ఫేస్ ఉంది కదా, నా ఫేస్ మీద కొంచెం ఒక లైన్ లెక్క అయితే కనిపిస్తుంది. మీకు క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి క్రాప్ అయితే చేసేయండి. మనకు ఓన్లీ స్కై కావాలి, రివర్ అవసరం లేదు. కాబట్టి నేనైతే స్కై వరకు అయితే క్రాప్ అయితే చేశాను. రైట్ క్లిక్ అయితే చేశాను. స్కై వరకు క్రాప్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫేస్ మీద అయితే ఏదైతే కనపడట్లేదు. చూడండి, మీరు కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి సేమ్ చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. కింద కొంచెం లైన్ లెక్క అయితే కనిపిస్తుంది. చూడండి, మళ్ళీ రివర్ అంటే వాటర్ మీద కనిపిస్తుంది. చూడండి, కొంచెం లైన్ లెక్క. ఆ లైన్ని పోగొట్టాలంటే మనం దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మాస్క్ మీద క్లిక్ చేయండి. మాస్క్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇందాక ముందు ఎట్లయితే చేసామో ఇప్పుడు కూడా అలా చేసినట్టయితే మనకైతే అదైతే పోయింది. మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. నేను చేసినట్టే చేయకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన వీడియోకి అయితే పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది. కొంచెం కొంచెం మనకి కొన్ని వీడియోస్కి మన ఫేస్ మీద పడవచ్చు, కానీ లైట్ అయితే ఎవరైతే చూడరు. Bittersweet and I'm walking slow. Sensitive, feel the afterglow. Looking for things that I can't control. Fear from my past, cause it always shows. Do I wanna try? Can I let it go? Running from the past, wanting to be sure. Chaos in my mind, constant deja vu. But
every time it comes back to you. Whoa, I'm still falling. Whoa, but it tastes bittersweet. Whoa, I keep on falling. Whoa, I like the taste of it. ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాప్కట్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఫ్రెండ్స్ మీరైతే క్రోమ్ బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే సెర్చ్ అయితే చేయండి క్యాప్కట్ ఏపీకే డౌన్లోడ్ అయితే సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే ఉంది, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి చూడడానికి వచ్చి టైం అయితే తీసుకోండి. ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేయండి. మనకి క్యాప్కట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూడండి డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ కావాలంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.